హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను మదర్ అండ్ డాటర్ బ్యూటిఫుల్ కాంబో అవుట్ఫిట్స్ తో అయితే వచ్చేసాను. అండ్ ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేయించుకున్నాను. మరి ఇవి ఎలా ఉన్నాయో చూసేద్దామా? సో ముందైతే నేను మా పాప అవుట్ఫిట్ చూపిస్తాను. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. ఎంత షైనీగా ఉందో ఒకసారి మీరే చూడండి. మా పాపకైతే నేను ఇలా స్టిచ్ చేయించాను. ఇది 6 months to 1 year బేబీకి అయితే సెట్ అవుతుంది అన్నమాట. సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించాను. ఇంకా బాటమ్ కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టించాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే 5 meters జస్ట్ బిలో 200కి అయితే వచ్చిందండి. నమ్ముతారా? నిజం. అసలు ఎంత స్మూత్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ కి నేను లోపల లైనింగ్ వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఈ సాటిన్ క్లాత్ కూడా మనకు చాలా స్మూత్ గా ఉంటది కదా. సో పిల్లలకైనా మనకైనా ఇరిటేషన్ లేకుండా కంఫర్ట్ గా ఉంటదని చెప్పేసి సాటిన్ క్లాత్ అయితే వేపించాను. సో ఫైనల్ గా మా చిన్నదాని అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా డ్రెస్ చూపిస్తాను. సో నా డ్రెస్కి అయితే ఇలా స్టార్ నెక్ పెట్టించాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ ఇచ్చి బాటంలో కూడా ఇలా ఫ్రిల్స్ ఇచ్చాను. హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏం వేయలేదన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ పెట్టించాను. సేమ్ బేబీ ఫ్రాక్ లాగానే నాకు కూడా అలాగే సేమ్ అంతా కూడా ఫ్రిల్స్ అయితే దగ్గరికి పెట్టించాను అన్నమాట. ఒకసారి దగ్గర నుండి చూడండి ఎంత షైనింగ్ ఉంది కదా. ఈ నెట్ అయితే అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. అసలు వేసుకుంటే అయితే ఎంత కంఫర్ట్ గా అనిపించిందో. స్క్రీన్ పైన అయితే ఈ నెట్ ఫ్యాబ్రిక్ ది మీకు కోడ్ ఇస్తాను. మీరు కూడా ఎవరైనా ఇలా మదర్ అండ్ డాటర్ బర్త్డే కాంబోస్ గా ఈ డ్రెస్సెస్ వేసుకోవాలనుకుంటే మాత్రం మీరు కూడా తప్పకుండా బుక్ చేసుకోండి. 5 meters లో ఇద్దరికి అంటే అసలు అంటే మనకు లెంత్ ఎంత పెద్దగా వచ్చిందో కదా. నేను వచ్చేసి ఇది యాంకిల్ లెంత్ స్టిచ్ చేయించుకున్నాను. కానీ తర్వాత అనిపించింది ఫుల్ లెంత్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ పర్లేదు, అయినా బాగానే ఉంది. గేరా కూడా చాలా వచ్చింది. మనం ఫ్రిల్స్ వచ్చేసి చాలా పెట్టించాం కదా. సో దట్ మనకి గేరా అనేది చాలా ఎక్కువ వచ్చింది. మీషోలో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 meters వచ్చింది అనమాట. సో ఈ 5 meters లో మనకి 2 అవుట్ఫిట్స్ అయితే వచ్చాయి. ఒకటి నాకు, ఒకటి మా పాపకి. అండ్ లోపల వచ్చేసి సాటిన్ క్లాత్ కూడా 5 meters తీసుకున్నాను. 4 meters ఏమో నా డ్రెస్ కి యూజ్ చేశారు, 1 meter ఏమో మా పాపకి అన్నమాట. మనం ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్స్ అవుట్ఫిట్స్ గా చేయించుకున్నప్పుడు ఏంటంటే లోపల సాటిన్ వేస్తే కంఫర్ట్ గా ఉంటాయి, ఇంకా షైనీగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రాక్ నేను మా పాపకి వేసినప్పుడు కంఫర్ట్ గా ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఎందుకంటే సాటిన్ ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా ఉంటది. సో దట్ పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయడానికి అయితే ఉంటది అనమాట. అండ్ సాటిన్ ప్రైస్ వచ్చేసి 50 అలా పడింది. నేను సాటిన్ క్లాత్ అయితే బయట తీసుకున్నాను. సో లేట్ చేయకుండా ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మీ పాపతో మంచిగా మీరు కూడా కాంబో అవుట్ఫిట్స్ అయితే స్టిచ్ చేయించుకోండి. బర్త్డే పార్టీస్ కి కానివ్వండి, ఫోటోషూట్స్ కి కానివ్వండి, ఈ అవుట్ఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. మరి మీరు లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు కూడా స్టిచ్ చేయించుకోండి. అండ్ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.